హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థాట్స్ ఆన్ కింగ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చింది కింద కామెంట్ కోసం తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. అదేవిధంగా వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ పిక్స్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అదేవిధంగా మనకైతే ఈ వీడియోకి అయితే ఒక ఫంట్ అయితే యూజ్ చేసిన, ఆ ఫంట్ కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎలర్ట్ మోషన్ మోడీపీ కావాలనుకుంటే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పిన్నోడ్ మిషన్ అయితే ఉంటుంది. సో వెళ్ళైతే న్యూ వర్జన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో కొంచెం అయితే నాకు కూడా కొంచెం అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. నేను సాంగ్ అయితే బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లిరిక్స్ అయితే ఉంటాయి. మీకైతే ఇక్కడైతే లిరిక్స్ అయితే మీకైతే లిరిక్స్కి అయితే ఎఫెక్ట్ అయితే ఫంట్ అయితే ఉండదు. మీరైతే ఇక్కడ ఫంట్ అయితే మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి, ఈ ఫంట్ అయితే ఉంటుంది, పాపింగ్స్ బ్లాక్ అని. సో ఆ ఫంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో పెడతాను. సో లేదంటే మీరైతే మీ దగ్గర ఉన్న ఫండ్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 4 సెకండ్ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ సింబల్ రాసుకుని మీడియాలో వెళ్ళి మీరైతే ఫోటోస్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే నా ఫోటోస్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఫొటోస్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి, దీన్ని కూడా నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి, దీన్ని కూడా సేమ్ అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో. ఇలాగైతే మీరైతే మీ ఫోటోస్ ఏవైతే ఉంటాయి, సో వాటైతే చూసి అయితే మీరైతే ఇక్కడైతే ఈ విధంగా చూసి యాడ్ చేసుకోండి అనమాట. నేను ఎలా యాడ్ చేస్తున్నాను, సో ఇలాగా మీరు కూడా కొంచెం మీ ఫోటోస్ అయితే చూసి ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇలా నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నాకు కూడా కొంచెం అయితే ఈజీగా అయితే ఉంటుందని. ఈ విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే అన్ని ఫొటోస్ అయితే మీ విధంగా అయితే క్రాప్ అయితే చేసుకొని ఫొటోస్ ఇలా ఒకసారి కాపీ చేసుకుంటే మీకు కూడా కొంచెం ఈజీగా అయితే ఉంటుంది ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి. ఇలా డైరెక్ట్గా ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ఒక ఫోటో మిస్ అయింది కదా, సో దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. ఇలా చూసి అయితే మీ ఫొటోస్ అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే కొంచెం అయితే స్కిప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. సింపుల్గా అయితే ఇప్పుడైతే ఎప్పుడైతే యాడ్ చేసుకోవాలి, మనం సింపుల్గా బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడైతే మీకైతే టోటల్గా 4 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తారు, మీరైతే లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ కాకుండా లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకైతే వచ్చేయండి. మీకైతే చెప్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ 21.19 మిల్లీసెకండ్ దగ్గర అయితే వచ్చేసండి. ఇక్కడైతే మీరైతే 4th ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే పేడ్ చేసుకోండి. ఈ ఫొటోస్కి ఈ విధంగా అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. 4th ఎఫెక్ట్ ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే మీరైతే ఎక్కడ వరకు అయితే యాడ్ చేసుకుంటారో, సో ఇక్కడ వరకు 26.7 మిల్లీసెకండ్ వరకు అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఈ ఫోటో వరకు. తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు తర్వాత బ్యాక్ రావాలి, మళ్ళీ బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే స్టార్టింగ్లోకి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటో దగ్గర అయితే వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఫుల్ డ్రెస్సులు పేడ్ చేసుకోండి. ఇలాగే మీరైతే కంటిన్యూగా అయితే మీరైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను ఎక్కడి వరకు అయితే యాడ్ చేస్తానో, సో అక్కడి వరకు అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, ఇలా మీరైతే కంటిన్యూగా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ వరకు చూడండి, ఇక్కడైతే 11.18 మిల్లీసెకండ్ వరకు అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు కదా ఎఫెక్ట్. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఎఫెక్ట్ ఎలా కాపీ చేసుకోవాలంటే నేనైతే మర్చిపోయాను. సో ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడైతే ఆరో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి, కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి.
ఇక్కడైతే ముందుకైతే వచ్చేయండి. ఇక్కడైతే చూడండి 4.4 సెకండ్ నుంచి అయితే మీరైతే ఏ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పేస్ట్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇక్కడ యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకోండి. ఇక్కడ కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేడ్ చేసుకోండి. అప్పుడే మీకైతే ఎఫెక్ట్ అయితే కొన్ని ఎఫెక్ట్ అయితే యానిమేషన్ ఉన్నాయి కాబట్టి నేనైతే మీకైతే ఆ ప్రాసెస్ అయితే చెప్పలేదు. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి మీరు. పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. సో కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా అయితే కలర్ ఆప్షన్ ఎనేబుల్ అయితే ఉంటుంది. సో అలా చూసుకోండి కొంచెం. ఇలాగైతే మీరైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఎఫెక్ట్ ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ ముందుకు వచ్చేయండి. బ్యాక్ అంటున్నా. లాస్ట్ ఇక్కడ చూడండి ఈ 28 మిల్లీ సెకండ్ నుంచి 28 సెకండ్ నుంచి అయితే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేసుకోండి. సేమ్ అలాగే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో లాస్ట్ వరకు సేమ్ ఎఫెక్ట్ అయితే ఆ విధంగానైతే యాడ్ చేసుకోవాలి మీరు. సో తర్వాత బ్యాక్ రావాలి. మళ్ళీ సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడైతే సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకొని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీటూన్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకొని ముందుకు వచ్చేసేయాలి. ఇక్కడ చూడండి 12.9 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి. ఈ ఫస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఒక్కొక్క ఫోటో అయితే గ్యాప్ ఇవ్వాలి. సో గ్యాప్ ఇచ్చేసుకుంటే మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఎలా యాడ్ చేస్తున్నాను సో అలాగే చూసి అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఒక్కొక్క ఫోటో గ్యాప్ అయితే ఇవ్వాలి. ఇలాగా నేను ఎలా యాడ్ చేస్తున్నాను సో మీరు కూడా అలాగే చూసి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోకి తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ ఫోటోకి తర్వాత ఈ లాస్ట్ ఫోటో కూడా సేమ్ అదే థర్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఈ థర్డ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ బీటూన్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకు వచ్చేయండి. ఇప్పుడైతే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చాము చూడండి మనం ఇక్కడ 12.18 దగ్గర. సో ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. తర్వాత దాని పక్కన ఒక ఫోటో గ్యాప్ ఇచ్చాం దానికైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఒక ఫోటో గ్యాప్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో గ్యాప్ అయిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి తర్వాత సేమ్ అదే నెక్స్ట్ ఇంకో ఫోటోకి తర్వాత ఈ ఫోటోకి తర్వాత ఈ ఫోటోకి నెక్స్ట్ ఈ ఫోటోకి తర్వాత ఈ ఫోటోకి ఇలా మీరైతే చూసి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా అయితే చూసి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. అప్పుడే మనకైతే వీడియో అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి నేనైతే కంప్లీట్ అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మనమైతే ఇప్పుడైతే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా దానికోసం పైన ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో వెళ్ళండి. మీ మొబైల్ ఎంత సపోర్ట్ ఇస్తుందో అంత రిజల్ట్స్ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ అనేది చూసి అయితే హై పెట్టుకోండి. తర్వాత ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే ఆల్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు బాయ్.